ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం యూరియా కొరత అని ఒక అపోహ రైతుల్లో కలిగించడం జరిగింది. అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం APAIMS యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా యూనివర్సల్ విధానంలో అందరికీ ఎకరాకి 1.5 కట్టలు ఇస్తాము అని చెప్పారు. కానీ మన జిల్లా నుంచి మొట్టమొదటిగా కలెక్టర్ గారు అయితేనేమి, నేనైతేనేమి, ఎందుకంటే మనది డెల్టా ఏరియా, ముఖ్యంగా మనకి అందరికన్నా కూడా ఎక్కువ పొలం ఉంటుంది కాబట్టి నారాతలు మొదలుపెట్టారు. కాబట్టి నేను అలాగే మినిస్టర్స్ అందరూ కూడా ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఎక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట దీన్ని యాప్ అనేదాన్ని మన జిల్లా నుంచే మొదలుపెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరత అయితే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేరు. అంటే ఇది ఇప్పుడు ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు, వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా రైతులు యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకిప్పుడు ముందస్తు ఖరీఫ్లో కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇప్పటికే 42,000 ఎకరాలు నాట్లు పూర్తయ్యాయి. మరో 7 రోజుల నుంచి 10 రోజుల లోపల 13,000 ఎకరాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పటికే 4,500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల రైతులకి అందుబాటులో ఉన్నాయి. కోవూరు, ఇనమడుగు గ్రామాల్లో ఆల్రెడీ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేస్తున్నాం. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకి దాన్ని పంపిస్తాం. కోవూరు మండలంలో 9,000 ఎకరాలకు గాను 850 టన్నులు ఇచ్చాం. కొడవలూరు మండలంలో 10,200 ఎకరాలకు గాను 1,100 టన్నులు ఇచ్చాం. విడవలూరు మండలంలో 8,800 ఎకరాలకు గాను 1,000 టన్నులు ఇచ్చాం. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నిన్న ముఖ్యంగా ఆందోళన చేశారు రైతులు అని చెప్పి వచ్చింది. దానికోసమనే నేను ఇప్పుడు ఇది అంతా క్లారిటీ ఇస్తున్నాను. బుచ్చిరెడ్డిపాళెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అది కూడా కాకుండా అందరికన్నా ఎక్కువగా బుచ్చిరెడ్డిపాళెంలోనే ఇచ్చున్నాం. ఇదంతా ఎట్లుంటుందంటే మీరు పోయినసారి చూశారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.